హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మీ ముందు రావడానికి కారణం ఏంటంటే మనకి గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ గురించి చాలామంది దగ్గర ఒక 5 నుంచి 6 లక్షల మంది మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ అప్డేట్స్ గురించి కొంత డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే 2, 3 అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ రావాల్సి ఉంటుంది. సో అంతవరకు వాళ్ళు ఇవ్వడం కుదరదు కాబట్టి ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి మనం అంతా వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు ఏంది అని చాలా స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి మన సోషల్ మీడియాలో. స్పెక్యులేషన్స్ అంటే దాంట్లో కొంత నిజం కూడా ఉంది. ఏంటంటే మనకి మొన్న దిశ న్యూస్ పేపర్లో ఏమని ఇచ్చారంటే గ్రూప్ 1 రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి, కాకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి టీజీపీఎస్సీ చెప్పినట్టు దిశ పేపర్లో న్యూస్ పేపర్లో ఇచ్చారు. సరే, అది అంతవరకు ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే సో ఇక్కడ గ్రూప్ 1 రిజల్ట్స్ మనకి ఎప్పుడు రావచ్చు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రావచ్చు. అంటే ఎలక్షన్స్ 27th ఫిబ్రవరి 27th ఈ మంత్, అంటే ఈరోజు ఫిబ్రవరి 22 కదా, ఇంకొక 5 డేస్లో రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎలక్షన్ 27th కంప్లీట్ అవుతుంది పోలింగ్. ఆ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ ఇస్తారా, లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చి మనకి మార్చి 3వ తారీఖున ఇస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి. ఆ 3వ తారీఖున మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ ఇస్తారా అనేది మనకి అందరికీ డౌట్. ఫస్ట్ దీని గురించి ఒక చిన్న మన క్లారిటీ అంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న విషయం మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే క్లారిటీ ఎవరికి లేదు. సో టీజీపీఎస్సీకి తప్ప ఎవరికి తెలియదు క్లారిటీ. నిన్ననే మీరు ఈరోజు చూశారు. ఈరోజు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ప్రభుత్వము పోస్ట్పోన్ చేయమని చెప్పేసి ఒక లెటర్ పంపించినా కూడా ఏపీపీఎస్సీకి ఉన్న విస్తృత అధికారాలు ఏవైతే ఉంటాయో అధికారాలు, కాన్స్టిట్యూషనల్ అధికారాలు, పవర్స్ ఏదైతే ఉంటాయో అవి యూజ్ చేసుకొని ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఆల్రెడీ పేపర్ 1 అయిపోయింది, పేపర్ 2 మధ్యాహ్నం ఉన్నట్టుంది. నాకు అంత ఐడియా లేదు ఏపీపీఎస్సీ గురించి. సరే, మొత్తం మీద ఏదైనా కావచ్చు. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్స్ మనకి 27వ తారీఖు ఇస్తారా, లేకపోతే 3వ తారీఖు ఇస్తారా? పేపర్లో చెప్పిన దాన్ని బట్టి పేపర్లో అయితే 3వ తారీఖు తర్వాత అన్నారు. 3వ తారీఖు తర్వాత అంటే 4 కానీ 5 కానీ ఇవ్వచ్చు, లేదంటే 3వ తారీఖు నైట్ కూడా ఇవ్వచ్చు అనేది ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఫిబ్రవరి 27వ తారీఖు అయిపోతాయి కదా, 27వ తారీఖు అయిపోగానే ఇవ్వచ్చు నైట్. దానికి అడ్డంకి ఏముండదు, ఎందుకంటే పోలింగ్ అయిపోయింది. ఓటర్స్ అందరూ కూడా ఓట్లు ఆ బాక్సులలో నిక్షిప్తం చేసిన తర్వాత ఇంకా ఆ ఓట్లు తారుమారయ్యే అవకాశం లేదు కాబట్టి ఆ రోజు కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే చూస్తుంటే ఫస్ట్ జిఆర్ఎల్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జిఆర్ఎల్ అంటే మీకు పేపర్ వైజ్ మార్క్స్ ఇవ్వరండి. ఏం చేస్తారంటే టోటల్ మార్క్స్ ఇస్తారు. మీకు మొన్న సిపిడిఓ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు కదా, దాంట్లో టోటల్ మార్క్స్ ఇచ్చారు. ఆ టోటల్ మార్క్స్ మనకు సపోజ్ 900 మార్క్స్ ఉన్నాయి కదా గ్రూప్ 1లో, 900కి ఎన్ని మార్క్స్ టోటల్గా వచ్చాయి అవుట్ ఆఫ్ 900 6 పేపర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇవ్వచ్చు. అది ఇచ్చి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో కూడా మనకి పేర్లు ఇవ్వరు, ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు, సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 అట్లా ఇస్తారు. అంటే జనరల్ ర్యాంకింగ్ అంటే టాప్ ఎవరు ఉన్నారు, సెకండ్ టాపర్ ఎవరు, థర్డ్ టాపర్ ఎవరు, మల్టీ జోన్ వైజ్గా ఎవరు, అండ్ కేటగిరీ వైజ్గా ఎవరు అనేది ఆ దిశ పేపర్లో చెప్పారు. దిశ పేపర్లో ఏం చెప్పారు మీరు చూశారు కదా, మల్టీ జోన్ వైజ్గా టాపర్ ఎవరు, అట్లాగే మల్టీ జోన్లో క్యాస్ట్ వైజ్గా అంటే ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి ఆ క్యాస్ట్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా అండ్ మల్టీ జోన్ వైజ్గా, అట్లనే ఉమెన్ రిజర్వేషన్ పాటిస్తూ 33% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అది ఒక అందుకు మంచిదే. టోటల్ మార్క్స్ ఇచ్చినా కూడా మనకి మన ఇండివిజువల్ లాగిన్ అయితే కనుక మనకి మన మార్క్స్ తెలిసిపోతుంది పేపర్లో, ఒక్కొక్క పేపర్లో ఎంత వచ్చిందని. సపోజ్ ఒక పేపర్లో నాకు డౌట్ ఉంది, నాకు తెలంగాణ మూమెంట్లో నేను డెఫినెట్గా నాకు 90 మార్కులు వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే ఏంటంటే
మనకి ఇండివిజువల్ లాగిన్ అయిన తర్వాత నాకు ఆ పేపర్లో మార్క్స్ కనుక చూస్తే ఒక 45-50 వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 45-50 వస్తే డెఫినెట్గా మనకు డౌట్ ఉంటుంది, అరే ఏంది నేను ఇంత మంచిగా రాసినా మరి నాకు ఎందుకు ఇంత మార్కులు రాలేదు. మన తెలంగాణ మూమెంట్ నాకు అన్నీ తెలుసు, తెలంగాణ మూమెంట్లో ఆల్మోస్ట్ పాల్గొన్నంత పని చేసిన నేను, అయినా కూడా నాకు ఎందుకు మార్కులు రాలేదనే డౌట్ అయితే మీకు వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఏంది, రీవాల్యుయేషన్ ఉండదు, ఓన్లీ రీకౌంటింగ్ ఉంటుంది. మీకు తెలిసిందే, రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ ప్రొఫెసర్ని తీసుకొచ్చి మళ్ళీ దిద్దు అని చెప్పరు. ఏమని చెప్తారు, మార్కులు వేసిన మార్కుల్ని అవి కరెక్ట్గా యాడ్ చేశారా లేదా అనేదే చూస్తారు అంతే. కరెక్ట్గా యాడ్ చేశారా లేదా అని చూడడానికి మళ్ళీ ప్రొసీజర్ ఏంది, మళ్ళీ 1000 రూపాయలు కట్టాలి. ఆన్లైన్లో 1000 రూపాయలు కట్టి ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు కట్టాలి. మీకు తెలంగాణ మూమెంట్ ఒకటే కావాలంటే ఆ ఒక్క పేపర్కి 1000 రూపాయలు కట్టాలి. సపోజ్ అన్ని పేపర్లు కావాలంటే 6000 కట్టాలి. 6000 కట్టి ప్రతి పేపర్ని రీకౌంట్ చేయించుకోవచ్చు. రీకౌంట్ మాత్రమే. రీకౌంటింగ్ అంటే ఏంటిది అంటే వచ్చిన మార్క్స్ని యాడ్ చేయడం. యాడ్ చేసే దాంట్లో ఏమైనా పొరపాటు జరిగిందా అనేది మాత్రమే. రీవాల్యుయేషన్ అనేది ఉండదు. ఇది క్లియర్గా గమనించండి మీరు, ఓకేనా. ఇక్కడ దీని తర్వాత మనకు ఆ 15 రోజుల్లో ఇప్పుడు జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత సపోజ్ ఫిబ్రవరి 27వ తారీఖు జిఆర్ఎల్ రిలీజ్ చేస్తారు అనుకుందాం నైట్. పోనీ ఫిబ్రవరి 28వ తారీఖు రిలీజ్ చేస్తారు అనుకుందాం. రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకి అది కూడా కేటగిరీ వైజ్గా ఇస్తారు, కమ్యూనిటీ వైజ్గా, మల్టీ జోన్ వైజ్గా కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే క్లియర్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనము ఏ ర్యాంకులో ఉన్నాము, అండ్ మనకి ఏ పోస్ట్ రావచ్చు అనేది క్లారిటీ వస్తుంది. పోస్ట్ రావచ్చా రాకపోవచ్చా, అండ్ ఒకవేళ వస్తే ఏ పోస్ట్ రావచ్చు, నేను అనుకున్న డిప్యూటీ కలెక్టర్ వస్తుందా, డిఎస్పీ వస్తుందా, లేదా ఎంపీడీఓ వస్తుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఆ క్లారిటీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనము అప్పుడే డిసైడ్ అవుతాం ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి ఆలోచించాలా వద్దా అనేది. సపోజ్ నాకు ఒక మంచి ర్యాంక్ రాబోతుందనే ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ మంచి ర్యాంక్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మంచి మార్క్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చి టాప్లో ఉన్నాను. టాప్లో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 100లో ఉన్నాం. టాప్ 100లో ఉన్నప్పుడు నా కమ్యూనిటీ వైజ్గా కావచ్చు, లేదా మల్టీ జోన్ వైజ్గా కావచ్చు, నాకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా నేను దేని గురించి ఆలోచిస్తా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్ల గురించి ఆలోచిస్తా. సపోజ్ నాకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఎక్కడనో లాస్ట్లో ఉంది నా పేరు, నా కమ్యూనిటీలో పోస్టులు లేవు, నా కేటగిరీలో పోస్టులు లేవు, నా మల్టీ జోన్లో పోస్టులు లేనప్పుడు నేను ఏం ఆలోచిస్తా, ఇక నాకు ఇది ఎట్లాగా రాదురా బాబు, నేను గ్రూప్ 2లో ఏమైనా పోస్టులు ఉన్నాయేమో దాని గురించి అని ఆలోచిస్తా. గ్రూప్ 1 వదిలేస్తే ఇక నేను గ్రూప్ 1 వదిలేసి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ దాని గురించి ఆలోచిస్తా. లేదు అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా నేను రాయలేదు అనుకుంటే దెన్ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తా. ఇప్పుడు ఈ విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే దీనికి క్లారిటీ లేదు. చాలామంది మేలో కానీ జూన్లో కానీ వస్తుంది అంటున్నారు. ఇది మాత్రం నాకు తెలిసి ఎంత మాత్రం కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈసారి గ్రూప్ 1 రిజల్ట్స్, గ్రూప్ 2 రిజల్ట్స్, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గతంలో ఏం జరిగిందంటే కొన్ని ఉద్యోగాలలో డూప్లికేట్ సర్టిఫికేట్లు, ఫోర్జరీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందారు కొంతమంది పొందినందుకు అందరి మీద ఇప్పుడు డౌట్ తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లన్నీ కూడా కరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాయా లేదా అనేది చూస్తారు. ఒకటి, అవన్నీ కరెక్ట్గా వ్యాలిడా కాదా, ఆ పర్టికులర్ ఎంఆర్ఓ ఇచ్చారా, లేదంటే మీరే డూప్లికేట్ ఏమైనా ఫోర్జరీ చేసి తీసుకొచ్చారనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇదంతా చేయడానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్చ్ 3వ తారీఖు కానీ లేకపోతే ఫిబ్రవరి 27-28వ తారీఖులో ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినా కూడా మనకి 15 రోజులు రీకౌంటింగ్ ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత ఏమవుతుంది, మనకి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తారు. మన సర్టిఫికేట్లకు సీరియల్ నెంబర్ ఉంటుంది ప్రతిదానికి. మోస్ట్లీ మనం అంతా మీ సేవలో తీసుకుంటాం కదా, ఆ మీ సేవలో వాళ్ళు వెరిఫై చేస్తారు whether this certificate has been issued from Me Seva or from concerned authority like MRO or not. So they will see that. Okay, they will check. సో ఇది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అనవసరంగా వాడిని ఉద్యోగం నుంచి పీకడం కంటే ముందే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని, పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ we will publish the final ranking list, final list of candidates
who got selected. సో ఇది నేను చెప్పేది ఎందుకంటే ఇది ఒకందుకు మనకు కూడా మంచిది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫోర్జరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి లాంటిది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక క్యాస్ట్ కానీ లేకపోతే ఒక క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ మనము ఫోర్జరీ సర్టిఫికేట్లు ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమెటిక్గా ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ రిజర్వేషన్ రావాలంటే కనుక వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కంటే కానీ తక్కువ ఉంటేనే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి. అట్లా కాకుండా ఏదో మనకి పలానా ఎంఆర్ఓ అని తెలుసనో లేకపోతే పలానా ఆఫీసర్ తెలుసనో మనము ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. అట్లాగే ఇంకొకటి ఓబీసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గురించి కూడా చాలామందికి తెలియదు. ఏమనంటే క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఏంటంటే యాక్చువల్గా ఏదైతే ఇన్కమ్ లిమిట్ వాళ్ళు పెట్టిరో, ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs పెట్టారు ఇన్కమ్ లిమిట్, ఆ ఇన్కమ్ లిమిట్ శాలరీ నుంచి వచ్చే ఆదాయం కానీ లేకపోతే ఫార్మర్స్ రైతులకు వచ్చే ఆదాయం కానీ దాన్ని కౌంట్ చేయరు దాంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఓవర్ ఆ ఇన్కమ్ ఏంటంటే పేరెంటల్ ఇన్కమ్, అది పేరెంట్స్ సంపాదించే ఇన్కమ్, అది స్టూడెంట్ క్యాండిడేట్ సంపాదించే ఇన్కమ్ కాదు. సో ఇక్కడ ఒకటి మీరు గ్రహించాలి అది. ఓకేనా? క్రీమీ లేయర్ అనేది పేరెంటల్ ఇన్కమ్, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ఫ్రమ్ salaries and income from agriculture cannot be counted as income in respect of creamy layer certificate. ఓకే, సో అది ఒకటి చూడండి. అయితే దీంట్లో సపోజ్ నేను రాంగ్ కావచ్చు కాకపోతే మీరు, అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి దానికి సంబంధించిన ఆర్డర్ కూడా చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డరు. సో ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మే జూన్ అని మనం ఏదైతే అనుకున్నామో అది కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు అంటే ఈ వెరిఫికేషన్ అంతా జరిగి పోలీస్ వెరిఫికేషను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఓన్లీ టీజీపీఎస్సీ వెరిఫికేషన్ మాత్రమే కాదు. ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కరెక్టా కాదా, ఫోర్జరీ ఏమైనా చేశారా అనేది అవంతా చెక్ చేయడానికి చాలా టైం, కనీసం 1 month పైన పడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దెన్ దానిలో ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయా, ఏమైనా మిగిలి ఉన్నాయా పోస్టులు, ఆ పోస్టులని యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఇది మోస్ట్లీ జూన్ వరకు అవుతుంది. ఈవెన్ గ్రూప్ 1కి అపాయింట్మెంట్లు రావాలన్నా కూడా దగ్గర మే జూన్ అవుతుంది. ఆ మే జూన్ తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేయాలి. కొత్త నోటిఫికేషన్కి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందని విన్నాము. ఆ గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఈ ఇండెంట్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఇండెంట్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారని విన్నాము. మరి అది ఎంత మాత్రం నిజమో తెలియదు. సో అది ఒకవేళ ఇండెంట్లు తీసుకున్నా కూడా ఫైనల్గా ఈ రిజల్ట్స్ గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ అయిపోయిన తర్వాతనే వేయాల్సి వస్తుంది కాబట్టి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ రావాలి. ఇవంతా ప్రాసెస్ అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఉద్యోగాలలో జాయిన్ అయిపోయిన తర్వాత మనము ఇంకొక 1 month లేదంటే 15 days to 1 month పట్టే అవకాశం ఉంది కొత్త నోటిఫికేషన్ రావడానికి. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ మనకి. సో ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువైతుందా? సరే, ఇప్పుడు ఏంటంటే సరే ఫటాఫట్ కనిద్దాం. ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ మూడిట్లో మనకి కట్ ఆఫ్ ఒకసారి లైట్గా చూద్దాం. గతంలో నేను చేశాను, కొంత రివైజ్ చేయాలనిపించింది. ఆ రివైజ్ చూడండి. గ్రూప్ 1కి సంబంధించి మనకి ఇట్లా ఉంది. ఓపెన్ కేటగిరీలో 410 +or-10. అంటే నేను అనుకోవడం ఏంటంటే మార్క్స్ బాగా ఎక్కువగా వేసినట్టు కనిపించట్లేదు. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రమే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎకానమీ పేపర్లో కూడా కొంచెం, అంటే ఎక్కువ మార్కులు అంటే నేను అనేది ఒక క్వశ్చన్కి మీరు కరెక్ట్గా రాస్తే కనుక 8 మార్కులు 7 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మిగతా ఏ పేపర్లో కూడా 8, 7 వేయరు, 10కి 5, 6 అంతే. హిస్టరీ కానీ లేకపోతే జాగ్రఫీ కానీ, జాగ్రఫీలో కొంత ఒక 0.5 మార్క్స్ అంటే ఒక 1/2 మార్క్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బట్ హిస్టరీలో తక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం పాలిటీలో కూడా ఒక 5 to 6 మార్క్సే వస్తుంది ఆ క్వశ్చన్కి. సో ఓన్లీ ఒక క్వశ్చన్కి మంచిగా రాస్తే కనుక ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న పేపర్లో ఓన్లీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో అట్ ద సేమ్ టైం దాంతోపాటు తెలంగాణ మూవ్మెంట్కి మరి ఎట్లా ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం జరుగుతుంది తెలంగాణ మూవ్మెంట్. మనం ఇంతవరకు ఈ పేపర్ మనం రాయలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు మనము గ్రూప్ 1లో. కాబట్టి దీనికి ఎట్లా మార్కులు వేస్తారు అంటే మంచిగా రాస్తే మరి
7-8 వేస్తారా లేకపోతే 5-6తో సరిపెడతారనేది మనకు తెలియదు. సరే, మొత్తం మీద ఏదైనా సరే చూడండి. ఇక్కడ ఇదంతా రఫ్ ఎస్టిమేట్, ఎవరు కరెక్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే మనము మన సంతోషం కోసం, మన ఆనందం కోసం కొంత ఒక కట్ ఆఫ్ ఏదో మనం ఏర్పాటు చేసుకుందాం. ఆ కట్ ఆఫ్ ప్రకారం ఏంటంటే ఓపెన్లో ఒక 410 కట్ ఆఫ్ అంటే ఏంది, లాస్ట్ వ్యక్తికి వచ్చిన మార్కులు ఆ పర్టికులర్ కేటగిరీలో. సో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఏమవుతుందంటే మనకి టాపర్కి నేను అనుకోవడం ఒక 460-470 మార్కులు రావచ్చు టాపర్కి ఈజీగా. అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, ఒక 10-15 మార్కులు. సో అట్లా కిందికి వస్తున్న కొద్ది టాప్ 10లో ఒక 50 మార్కులు తేడా ఉంటుంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ టాపర్కి 470 వచ్చాయనుకోండి, టాప్ 10 ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ మల్టీజోన్లో వాళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే ఒక 430-435 కంటే ఎక్కువ ఉండవు. సో అట్లా చూస్తే కనుక ఇక కిందికి వస్తూ ఉంటే ఆ మిగతా మార్క్స్ అన్నీ కూడా ఓన్లీ 1-2 మార్క్స్ తేడాలోనే చాలామంది ఉంటారు. 0.5 మార్క్స్లో కూడా చాలామంది ఉంటారు. 410 నుంచి 430 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 410 నుంచి 430లో చాలామంది కుప్పలు తప్పలు ఉంటారు. ఎందుకంటే అందరి యావరేజ్ స్ట్రెంత్ అదే అన్నట్టు. ఓన్లీ కొంతమంది అంటే 1% కూడా ఉండరు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే అబోవ్ 420 వచ్చే వాళ్ళ స్ట్రెంత్. మిగతా వాళ్ళందరిది కూడా 410-420 వచ్చేవాళ్ళు, లేదంటే 410-430 వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా బీసీఏలో 380+5 ±5 అంటున్నా కదా. 380 ±5 అంటే అది కట్ ఆఫ్ మార్క్. అంటే మనకి 420 వరకు వెళ్ళొచ్చు టాపర్కి. నేను అనుకోవడం 420 రావచ్చు, లేదంటే అంతకంటే కొంచెం తక్కువ రావచ్చు. మీరు అనుకోవచ్చు 420 వచ్చింది, మరి అది వాళ్ళు ఓపెన్కి వెళ్తారు కదా. అంటే ఓపెన్కి వెళ్తే వాళ్ళకి 420లో డిప్యూటీ కలెక్టర్ రాదు కదా వాడికి. బీసీఏలో సపోజ్ 430 టాపర్ అనుకోండి, 430లో ఓపెన్ కేటగిరీలో ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అనే జాబ్ వస్తే కనుక అదే బీసీఏ కేటగిరీలో 430 మార్కులకి డిప్యూటీ కలెక్టర్ తీసుకుంటాడు. ఓపెన్ కేటగిరీలో ఎందుకు తీసుకుంటాడు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టాప్ పోస్ట్ కావాలి. సో అట్లాగే బీసీబీ 400 ±10 అండ్ బీసీసీ 370 ±5, బీసీడీ 400 ±10, బీసీఈ 360 ±10, ఈడబ్ల్యూఎస్ 380 ±10, ఎస్సీ 360 ±5, ఎస్టీ 350 ±5, పిహెచ్ 300 ±10, స్పోర్ట్స్ 370 ±10. స్పోర్ట్స్ ఎందుకు 370 ±10? మినిమం 360 రావాలి స్పోర్ట్స్లో. ఎందుకంటే 40% మార్క్స్ రావాలి. ఎవరెవరికి రావాలి? ఓపెన్ కేటగిరీ, తర్వాత స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్కి. సో అది ఒక విషయము. రెండో విషయం ఏంటంటే ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్క్స్ మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత తెలిసిపోతుంది మనకి. సో ఒక్కొక్కరు ఏ రేంజ్లో ఉన్నారు, సో మనకి పోస్ట్ వస్తుందా రాదా, వస్తే ఏ పోస్ట్ వస్తుంది అనేది ఈజీగా ప్రతి ఒక్కరు అంచనా వేసుకోవచ్చు. అది తర్వాత మనకి గ్రూప్ 2 కనుక చూసుకుంటే నేను ఫస్ట్ టైము నా కట్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్ చేస్తున్నాను గ్రూప్ 2కి సంబంధించి. ఓపెన్ కేటగిరీ 370 ±5, బీసీఏ 340 ±10, బీసీబీ 367 ±5, బీసీసీ 335 ±10, బీసీడీ 369 ±5, బీసీఈ 340 ±10, ఈడబ్ల్యూఎస్ 345 ±5, ఎస్సీ 340 ±5, ఎస్టీ 340 ±5, పిహెచ్ 300 ±10. ఇంకా గ్రూప్ 3 గురించి కనుక చూసుకుంటే యాక్చువల్గా గ్రూప్ 3కి 260 నుంచి 270 వస్తే కనుక పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. మినిమం ఒక 260 నుంచి 270 మార్కులు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్టు రావచ్చు అని చెప్పి. అయితే ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ 523 మంది, ఈ 523 మంది గ్రూప్ 2లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1లో సెలెక్ట్ అయితే ఆ పోస్టులు అన్నీ గ్రూప్ 2లో వేకెంట్ అవుతాయి. ఆ గ్రూప్ 2లో వేకెంట్ అయితే వాళ్ళ నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ కేటగిరీ వైజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తాయి పోస్టులు. అప్పుడు ఇంకా కొంత తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. అది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే అట్లాగే గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 3లో కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, గ్రూప్ 2లో పోస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ గ్రూప్ 2లో ఏదైతే గ్రూప్ 3లో ఏదైతే వేకెంట్ ఉంటాయో సో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ కింది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇదంతా
ఒక మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే అండ్ రిజల్ట్స్ అప్డేట్స్ మాత్రమే. ఇదంతా ఏంటంటే మీరు ఒక ఏమంటారు రిలీఫ్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను, అంతేగాని మీరు అన్యదా భావించకండి. సో గతంలో చేసిన వీడియోస్ని కూడా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు ముందు ముందు మంచి వీడియోస్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.